జనరల్గా హెచ్ఎండిఏ నిబంధనల ప్రకారం ఏదైనా ఒక ప్రాపర్టీ మీద కోర్టుల కేసున్నా పోలీస్ స్టేషన్ల కేసులున్నా ఎలాంటి అభ్యంతరాలు వచ్చినా ఆ నిర్మాణాలకి అనుమతిని రద్దు చేస్తుంది హెచ్ఎండిఏ. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు అనుమతులు ఇచ్చిండ్రు. దీని వెనకాల పెద్ద వ్యవహారం నడిచింది, కుంభకోణం నడిచింది. కాబట్టి ఈ ఆదిత్య వింటేజ్ అనేటువంటి కన్స్ట్రక్షన్స్ని ఆపేస్తున్నామని చెప్పి శ్రీ ఆదిత్య వింటేజ్ ప్రాజెక్టుని మేము నిర్మాణం నిలిపేస్తా ఉన్నామని పోలీసు వాళ్ళతోటి అది ఛార్జ్షీట్ గిట్ అన్ని వేయించినారు కోర్టులో. విషయం ప్రస్తుతం రాజేంద్ర నగర్ కోర్టులో పోలీస్ కేసు, క్రిమినల్ కేసు. హెచ్ఎండిఏలో లేదా బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఇంకా దారుణం ఏంటంటే రింగ్ రోడ్ నార్సింగ్ ఎగ్జిట్ దగ్గర అటువైపు ఇటువైపు అన్ని సర్వీస్ రోడ్లు ఉంటాయి. కానీ ఈ సంస్థ చేపట్టినటువంటి నిర్మాణాలను చూస్తే మిమ్మల్ని అందరినీ ఫిజికల్గా రమ్మని కూడా పండుగ తెల్లారి రమ్మని ఆహ్వానిస్తా ఉన్నా. ఒకసారి చూద్దాం. మనం అంతటా సర్వీస్ రోడ్లు ఉంటాయి, కానీ ఈ ప్రాజెక్టు కడుతుంటే సర్వీస్ రోడే కట్టలేదు. సర్వీస్ రోడ్ తీసేసినారు. ఇక్కడ సర్వీస్ రోడ్ తీసేసి మరీ నిర్మాణాలు జరుగుతున్నాయి.